మీరు రాబో కాలంలో ఒక మేలైన కార్యము జరుగునని నమ్ముతున్నారు. అది ఖచ్చితముగా జరుగునని, దేవుడే శ్రద్ధ కలిగి దానిని జరిగించునని మీరు నమ్ముతున్నారు. యేసు నామములో మీరు ఏదైతే నమ్ముచున్నారో, ఏదైతే ఆశపడుతున్నారో, దేనికైతే మొర్రపెట్టుచున్నారో అది కార్యము రూపాన్ని దాల్చునట్లు దేవుడు శ్రద్ధ వహించి జరిగించబోతూ ఉన్నాడు. ఆమేన్. ఒకవేళ మీ విశ్వాస జీవితంలో మీకు అవసరమగు ఆత్మీయ తలాంతుల గురించి కావచ్చు, ఒక ఉద్యోగము రీత్యా ఒక ప్రమోషన్ నిమిత్తం కావచ్చు, వివాహ కార్యక్రమం గురించి కావచ్చు, మరి వ్యక్తిగతంగాను ఆత్మీయంగాను అవి ఏవైనా కావచ్చు, వాటిలో దేవుడు కార్యము చేయవలెనని మీ నమ్మిక చొప్పున ఆయన ఎదురు చూచుచున్నాడు. సామెతల గ్రంథం 20లో 23:18లో కూడా మీరు చదివినట్లయితే దేవుడు చెప్తున్నారు, మీ ఆశ భంగము కానేరదు. ఎట్టి పరిస్థితులు వచ్చినా, పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లునను, నా కృప నిన్ను విడచిపోదు అని సెలవిచ్చిన దేవుడే నిన్ను స్థాపించబోతున్నాడు. నీ ఆశను, నీ హృదయ వాంఛను, నీ నమ్మిక చొప్పున, నీ గుండె లోతున దేవునిని ఏమని నువ్వు నమ్ముచున్నావో ఆ కార్యమును దేవుడే చేపట్టి జరిగించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నిశ్చయముగా నీ బాధకు ముగింపును దేవుడు పలకబోతూ ఉన్నాడు. నూతనమైనటువంటి సంతోష కార్యములకు శుభ ఆరంభమని ఇది నీకు దేవుడు తెలియజేయబోతున్నాడు. నిత్యముగా నీకు నమ్మావు కాబట్టి నీకు దేవుడు అద్భుతాన్ని జరిగించునుగాక. ఆమేన్. మీరే చెప్తారు, నేను నమ్మాను, దేవుని సన్నిధిలో మొరపెట్టాను, ఇప్పుడు పరిపూర్ణమైన కార్యాలను స్వతంత్రించుకున్నానని మీరే చెప్పబోతున్నారు. హల్లెలూయా. ఇతరులకు ఏం చెప్పాలి? మీరు ఇతరులకు ఏం చెప్పాలంటే, నేను నమ్మాను, ప్రార్థించాను, ఆశించాను, ఇప్పుడు పరిపూర్ణంగా పొందుకుంటున్నానని నీవు అనుభవించినది అనేకులతో పంచుకున్నప్పుడు నీ హృదయం పట్టచాలని సరిహద్దులు లేనటువంటి గొప్ప పరవశముతో, గొప్ప ఆనందముతో నీవు నింపబడబోతూ ఉన్నావు. నువ్వు దేవుని చవి చూడబోతున్నావు. దైవ కార్యములు నీ కుటుంబంలో, నీలో అవి విలయ తాండవం ఆడబోతున్నాయి. గొప్పగా వాటిని గురించి ప్రజలు చెప్పుకోబోతున్నారు నీ జీవితంలో. హల్లెలూయా. ఇంతకంటే శ్రేష్టమైనది జీవితంలో ఏమీ ఉండదు. ఇది ఒక అద్భుతమైన వాగ్దానం. ఇది నీవు స్వతంత్రించుకోవడానికి దేవుడే నీతో స్వయంగా ఆయన మాట్లాడుతున్నారు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన కార్యమును నమ్ము. ద్విమనస్కు కలిగి ఉండొద్దు. అసంపూర్ణమైన తలంపులతో ఉండొద్దు. నువ్వు చేవినది ఏదైనా పూర్ణ మనస్సుతో, పూర్ణ అంగీకారముతో, పూర్ణముగా ప్రార్థన కానీ, పని కానీ, పరిచర్య కానీ పూర్ణ మనసుతో నీవు జరిగించినప్పుడు తప్పక నీవు ఆశించినది అది నీకు దొరుకునుగాక. హల్లెలూయా. ఇప్పుడే, ఈరోజే దేవుడు ఏదో ఒక కార్యమును అనుమతించబోతూ ఉన్నాడు. ఎక్స్పెక్టివ్ గాడ్స్ డూ మెరాకిల్ టుడే. ఈరోజే ఆయన మీ పట్ల కార్యమును ఉద్దేశించి ఉన్నాడు. ద్విమనస్కుని విడిచిపెట్టండి. రకరకాల నెగిటివ్ థాట్స్ని విడిచిపెట్టండి. పాజిటివిటీలోకి రండి. దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి నమ్మండి. ఆ వచనాలను అన్నిటిని బట్టి దేవుని కొనియాడండి, స్తుతించండి. దినమంతా సమస్తాన్ని సిలువలో తన్ను తానే బలిగా అర్పించుకున్న దేవుడు ఈ భూమి మీద సమస్తాన్ని నీ చేతికి అప్పగించుటకు సమర్థుడని నీవు నమ్ము. ఈ మాటలు నీ వినికిడిలో స్థిరపరచబడునుగాక. అనేక ఆశీర్వాదములతో నీవు నడిపించబడుదువుగాక. గాడ్ బ్లెస్ యూ.